ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమ పథకాలు ఏవి కూడా ఆపొద్దు, ఆలస్యం కావద్దు అని త్వరితగతిగా పేదోనికి చేరాలా, తద్వారా వారి ఆర్థిక స్థితిగతులు బాగుపడాలా అనే సంకల్పంతో నేను అనుకుంటున్నా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 8వసారి చెక్కులు పంపించడం. 1060 చెక్కులు అంటే దాదాపు 10,60,00,000 రూపాయల షాదీ ముబారక్ కళ్యాణ చెక్కులు చేయడం ద్వారా పరోక్షంగా పేదోనికి ఆర్థికంగా సాయం చేసిన వాళ్ళమయ్యామని సంతృప్తి ఉంది. వ్యవసాయ రంగానికి 363 కోట్ల రూపాయల వాళ్ళ అప్పును మాఫీ చేసిన సంతోషం ఉంది. పేదోడింటికి సన్న బియ్యం పంపించి ప్రతి ఇంట్లో ప్రతి పెద్దోడు తినే భూమనే తినాలనే ఉద్దేశంతో పంపించిన బియ్యం చూసి సంతోషంగా ఉంది. ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మక్తల్ నాన్పేట కొడంగల్ ఎత్తిపోతల పథకం కానివ్వండి, లేదా ఇతర సంక్షేమ పథకాలు అన్ని మీకు తెలుసు, నా మీడియా మిత్రులకు సోదరులకు తెలుసు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోయి ఆర్థిక ఇబ్బందులు తలగకుండా ముందుకు తీసుకుపోతూ ఆ నియోజకవర్గాన్ని బాగుపరచాలనే ఆలోచన ఉన్నందుకు ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి కూడా నా ఉదయపోతే ధన్యవాదాలు తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.